యుద్ధ రంగంలో మనం ఉన్నాం. మన ముందు ఎన్నో రకాల పోరాటాలు ఉన్నాయి. మనం కృంగిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. ఎదిరించి పోరాడే వీరుల జాబితాలో ఉండాలి. ఒక రైలు ఇంజన్ టైపులో మనం ఉండాలి. ఒక రైలు ఇంజన్ టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ వెనక బోగీలు ఉంటుంది, పెద్ద రైలు ఉంటుంది కదా, దాని టైపులో మనం ఉండాలి. రైలు ఇంజన్ ఎప్పుడైనా దాన్ని ట్రాక్ మీద గేదె అడ్డు వచ్చిందని ఎప్పుడన్నా దిగులేసుకొని ఆగిద్దా? పోయే రైలు ఇంజన్ టక్కుమని ఆగి, గేదె అడ్డు వచ్చింది, నాకెందుకు గేదె అడ్డు వస్తుంది, ఎక్కువ శాతం గేదెలు అడ్డు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, ఇట్లయితే నా ప్రయాణం ఎట్లా సాగిద్ది, కష్టమే అని ఎప్పుడన్నా రైలు ఇంజన్ కృంగిపోయిందా? రైలు ట్రాక్ మీద పాములు తిరుగుతుంటాయి, ఏందో అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి, ఇప్పుడు పాములు కూడా తిరుగుతున్నాయి, నాకు అడ్డం వస్తున్నాయి, ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లా, అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి అని ఎప్పుడన్నా రైలు ఇంజన్ ఆగిందా? గేదె తీసే ఎద్దు వచ్చింది, ఏందో మొన్న గేదె వచ్చింది, ఇలా ఎద్దు వచ్చింది, ఏందో అసలు అన్నీ నాకే ఎదురు వస్తున్నాయి, అసలు ఇట్లయితే ఎట్లా, నాకు చాలా కష్టంగా ఉందని ఎప్పుడైనా రైలు ఇంజన్ కృంగిపోయిందా? 5 గేదెలు వరుసగా నిలబడ్డాయి, ఇదేందో ఎవరికి రానన్ని గేదెలు నాకే అడ్డు వస్తున్నాయి, ఏందో 5 గేదెలు వరుసగా ఉన్నాయి, నా జీవితం అంతా ఇలానే అయిపోతుంది, ఏందో నాకు అన్నీ ఎదురు వస్తున్నాయి. నేను బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ ఎద్దు ఎదురు వచ్చిందా, ఇక్కడ గేదె వచ్చిందా, ఇక్కడ పాము వచ్చిందా, అక్కడ కొండ చిలువ వచ్చిందా, అక్కడ కట్ల పాము వచ్చిందా, అక్కడ రక్తపింజర వచ్చిందా, అక్కడ త్రాసు పాము బుస్మని పడగెత్తిందా, అసలు ఏందో అన్నీ నా ప్రయాణంలోనే ఎదురొస్తాను. నేను ఎప్పుడన్నా రైలు ఇంజిన్ ఆగిందా? ఆగదు. మర్యాదగా అవి పక్కకు పోతే సరి, మర్యాదగా అవి పక్కకు పోతే సరి, లేకపోతే కొడితే పీసే. దేవునికి స్తోత్రం. కొంతమంది మనుషులు వాస్తవంగా వాళ్ళ కెపాసిటీ ఎంత అంటే రైలు ఇంజన్ లాంటోళ్ళు. వాళ్ళ దమ్ము, వాళ్ళకి ఇచ్చిన శక్తి, వాళ్ళకి ఇచ్చిన ధైర్యం, మీకు ఇచ్చిన కృప, మనకిచ్చిన పవర్, అది ఒక రైలు ఇంజన్ స్థాయి. నీ ముందుండే ఎంత, నీ ముందు నిన్ను అడ్డగించే ఏ పాటివి, ఎందుకు నీకు అంత కెపాసిటీ అంటే నువ్వు కలిగి ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు. నువ్వు ఎవరిని కలిగి ఉన్నావో, నీలో ఎవడు నివసిస్తున్నాడో, ఎవరు నిన్ను నడిపిస్తున్నారో, ఎవరు నీ చేయి పట్టుకొని ఉన్నాడో, ఆయన లోకములో ఉన్నవానికంటే బలవంతుడు. ఈ ఒక్క మాట చాలదు. అలాంటి బలవంతుడు నీకు తోడయుండి నీలో ఉన్నాడు. నిన్ను ఎదిరించి నిలవగలిగేది ఏది? నువ్వు సింగిల్గా అయితే ఓ మనిషివి కాబట్టి నీ యాత్రలు అన్నీ అడ్డొస్తే కృంగిపో. కానీ ఇప్పుడు నువ్వు సింగిల్గా లేవు, నీతో ఆయన ఉన్నాడు, నీలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు నీవు లోకాతీతమైన మనుషుడివి, మానవాతీతమైన మనుషుడివి నువ్వు. కానీ చాలాసార్లు పరిస్థితులు రివర్స్ వచ్చినప్పుడు ఒక సామాన్య మనిషిలాగా నువ్వు కృంగిపోవటం నీ అసమర్థతకు, అవివేకానికి, అవిశ్వాసానికి ఒక తార్కాణం, ఒక సాక్ష్యం. ఎట్లా కృంగిపోతావు? నువ్వు బుద్ధి లేదా నీకు? ఎలాంటి పనులు చేయించాడు నీ ద్వారా దేవుడు, ఎలాంటి విజయాలు ఇచ్చాడు, ఎలా ముందుకు నడిపించాడు, ఎంత కృప నీకు ఇచ్చాడు దేవుడు, ఎంత సామర్థ్యం ఇచ్చాడు, ఎంత శక్తిని ఇచ్చాడు. ఒక్కసారి ఊహించుకో, గతం వెనక్కి తిరిగి చూసుకో. ఊహకు మించిన బలమైన కార్యాలు ఎన్నో నీ జీవితంలో చేసి, నీ ద్వారా చేసి నేను నిలబెట్టుకున్నాడు ఆయన. అవసరమైతే ఒక పర్వతం నీకు అడ్డున్నా సరే, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు అడ్డగించుటకు ఏ పాటి దానవు అని దాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించి అవతల పడవేయగల బలవంతుడైన దేవుడు నీకు తోడై ఉన్నవాడు. అరే, ఒక మాట వస్తే తట్టుకోలేవు, ఒక నింద వస్తే తట్టుకోలేవు, ఏదన్నా ఒక అవమానకరమైన మాట వస్తే తట్టుకోలేవు, ఒక ఇబ్బంది వస్తే తట్టుకోలేవు. చిన్నదానికి పెద్దదానికి రైలు ఇంజన్ అయి ఉండి ఎంత సిగ్గుచేటంటే అంత పెద్ద ఇంజన్ అయి ఉండి సిగ్గుశరం లేకుండా ఊరికి నాకు గేదె అడ్డం వచ్చింది, నాకేందో కొండ చిలువలు వస్తున్నాయి ఈ మధ్య. కొండ చిలువలు ముక్కలు అయిపోతాయి. ఇంజన్ తగిలితే గేదె ఎన్ని పీసులు అయింది? ఏదాగిద్ది?
ఏందో ఈ మధ్య నాకు అన్నీ అడ్డు వస్తున్నాయి. బైక్ కూడా వాడు ఏందో తీసుకొచ్చి ట్రాక్ మీద నాకు అడ్డంగా పెట్టి వెళ్ళిపోయాడు. వాడు ఇంత బైక్ నేనేం చేయాలనుకుంటుందా? వాడు హడావుడిగా వచ్చాడు ట్రాక్ మీదకి, రైలు చూశాడు, బైక్ ఆడ పడేసి జంపు. ఈ తర్వాత వాడు వచ్చి ఏం చేయాలి? పీసులన్నీ తీసుకెళ్ళి ఆ మిఠాయికో లేకపోతే పాత ఇనుప సామానుకో అమ్ముకోవాలి అంతే. ఇంకేం చేస్తాడు? మరి మిగులుతుందా? మరి రైలు ఇంజన్ కృంగిపోతే ఎట్లాయా? ఢీ కొట్టాలా? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ఒక అవమానకరమైన పరిస్థితి నీ ముందుకు వచ్చిందంటే అది ఒక గేదె అనుకో. ఒక నింద నీ మీదకి వచ్చింది అంటే అది ఒక ఎద్దు అనుకో. ఒక ఓటమి నీ జీవితంలో అడ్డుగా వచ్చి ఎదురొచ్చిందనుకో, ఒక ఓటమి, నువ్వు ఊహించని ఓటమి నీకు వచ్చిందనుకో, అది ఒక దున్న అనుకో. ఎద్దు, గేదె, దున్న. కొన్ని వేరే వేరే సమస్యలు నీ దగ్గరకు వచ్చి నేను భయపెడుతున్నాయి అనుకో, అవి సర్పాలు అనుకో. ఎన్నైతేనేమి, ఎంతటివైతేనేమి, ఇంజన్ ఎప్పుడు కృంగిపోలేదు, ఇంజన్ ఎప్పుడు వెనక్కిపోలేదు, ఇంజన్ ఎప్పుడు ఆగిపోలేదు. ఇంజన్ ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇంజన్ ఒక్కటి జాగ్రత్త, అది ట్రాక్ మీద నిలబడాలి. ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి, అది ఒక్కటే ఇంజన్ చేయాల్సిందే. దేవుని మాటలలో నుండి దాటిపోకుండా చూసుకోను అంతే. నువ్వు జాగ్రత్త పడాల్సింది ఆ ఒక్క విషయమే. దేవుని మాటలు నీకు ట్రాక్, అది దాటిపోకూడదు. నువ్వు అది దాటిపోతే ఇక నువ్వు ఎంత ఇంజన్ అయినా, ఎంత గూడ్స్ ట్రైన్ అయినా సరే, ఇక తల కిందికి కాళ్ళు పైకి. అదొక్కటే నువ్వు చూసుకోవాల్సిందే. దేవుడు చెప్పినటువంటి క్రమము, క్రమశిక్షణలో నువ్వు ఉండి దేవుని యందు భయభక్తులు నిలిపి నువ్వు సాగిపోతూ ఉంటే ఇక ఎంతటివైనా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పినట్లు నేను జాగ్రత్తగా అడుగులేస్తున్నానా లేదనేది ఒక్కటే చూసుకో. అందరికీ చెప్తున్నా, దేవుడు చెప్పినట్లు నువ్వు అడుగులేస్తే నువ్వు పట్టాల మీద నిలిచున్న రైలుతో సమానం. ఇక పట్టాల మీద బండి ఉన్నంతసేపు ఇక దేన్నైనా లెక్క చేయదు. బైకు లేదు, ఏనుగైనా సరే కొట్టిందంటే ఇంకంతే. గేదాగదు, ఎద్దాగదు, దున్నాగదు, ఏనుగైనా ఎగిరి అవతల పడాల్సిందే. దాని ఫోర్స్ అలా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అట్లా చేశాడు నిన్ను. నువ్వేమో ఆ గిద్యోను సైన్యంలో ఆ మోకాళ్ళు నీ కృంగిపోయి గతికిన వాళ్ళలాగా, తాగిన వాళ్ళలాగా, చిన్నదానికి కృంగుబాటే, పెద్దదాన్ని కృంగుబాటే, ఊరకనే డీలా పడిపోవటం, ఊరకనే నీరసం అయిపోవటం, అప్పుడే శూన్యంలోకి చూడటం, అంతా అయిపోయిందని మాట్లాడటం, విరక్తిలోకి వెళ్ళిపోవటం, ఇదంతా పనికిమాలిన వ్యవహారం. ఎలా ఫీల్ అవు? ఎట్లా చెప్పుకుంటా పో, నేను రైలు ఇంజన్, నాకు అడ్డొచ్చేవాడిని దున్నలు, ఎద్దులు, గేదెలు, పాములు, బైకులు, జీపులు. జీప్ అయినా సరే అడ్డం పెడతాడు, ట్రైన్ వస్తుంది, దిగి జంప్ అవుతాడు. జీప్ వచ్చింది ఆగిద్దా ట్రైన్? కొడితే జీప్ కూడా ఇక మా టైర్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలా,
ఇంజన్ ఎడబడిపోయిందో వెతుకు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరికనే కృంగిపోవటం దేవునికి నచ్చదు. చిన్నదానికి పెద్దదానికి కృంగిపోయే మనసు ఉందనుకో, ఒక రహస్యం చెబుతున్నా విను, పదే పదే నీకు అయ్యే వస్తాయి. అదేందన్నా, ఊరికనే కృంగిపోయే మనసు ఉంటే అవి రాకుండా చేయాలి కదా దేవుడు అంటే, ఖచ్చితంగా అయ్యే చేస్తాడు. అవి వచ్చేటట్టు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు రాటు తేలాలి, అది దేవుని కోరికే. నువ్వు మరీ సున్నితంగా ఉన్నావు అనుకో, ఊరుకోడు, పనికిరావు నువ్వు. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దావీదేమన్నాడు? దేవా పురుగును ప్రభా, పురుగును నాయన అన్నాడు. గొల్యాత్ దగ్గర పోయి అన్నాడు, అయ్యా గొల్యాత్ గారు నేను ఎంత టన్నులేండి, గొల్యాత్ గారు మీరు అంత పొడుగున్నారండి నేను ఎంత అన్నాడా? గొల్యాత్ దగ్గర పోయి నేను పురుగును అన్నాడా? ఏమన్నాడు మరి? నువ్వు ఎంత పొడుగుంటే నాకేమిరా, ఒక్క రాయే నీకు ఎక్కువ పో అన్నాడు. కత్తి కూడా వాడను నీ మీద, ఈట కూడా వాడను, నేను రాళ్లతో జంతువుల్ని దోల్తా, నాకు నువ్వు ఒక జంతు సమానుడివని రాయి ఉపయోగించాడు. చూడసలు దేవుని దగ్గర పురుగునన్న దావీదు వాని దగ్గరికి వెళ్ళి, నీవు నాకు ఒక చచ్చిన కుక్క వంటి వాడు, ఒక జంతు సమానుడు. సమస్యని ఏ దృష్టితో చూశారో భక్తులు చూడండి, ఎలా ఎదిరించి నిలబడ్డారో చూడండి, ఎలా ఢీ కొట్టి జయం పొందారో చూడండి. ఆ మెట్టుకు నువ్వు వచ్చిన దాకా నువ్వు సున్నితంగా ఉన్నావు అనుకో, దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటాయి. నువ్వు రాటు తేలిన దాకా తగులుతూనే ఉంటాయి. ఇక నువ్వు తెగబడి జూలు విదిల్చిన దాకా దేవునికి మహిమ. సింహం పిల్ల ఉంది, అది సింహం పిల్ల వాస్తవంగా, కానీ దాని పసితనంలో కుక్కలు కూడా జరుగుతుంటాయి. దాన్ని కుక్కలు కూడా జరుగుతుంటాయి. కుక్క భవభవని ఎగబడగానే ఇది పరిగెత్తుకుంటా తల్లి దగ్గరకు పోయి, మమ్మీ నన్ను చూడు మమ్మీ, ఎంత తరుగుతుందో చూడు మమ్మీ నా మీద భవభవన్ అరుచుకుంటా వచ్చింది మమ్మీ అనిపోయి. తల్లి ఏం పట్టించుకోదు, తల్లికి తెలుసు కదా అసలు విషయం. అవసరమైతే తల్లి ఏం చేస్తుందో తెలుసా? అవి ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి వదిలిపెట్టింది మళ్ళీ. అట్లాగా తరమబడి చిన్నగా పెరిగి పెద్దదై చివరికి ఏమంటుంది తెలుసా? తరమబడి చివరికి జూలు విదిల్చి గర్జన చేసిద్ది. ఇక అంతే, కుక్కలు ఒక్కడు కూడా కనపడవు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంజా కొట్టి రాయ్ అని అరిచింది అనుకో, ఇక కుక్కలు కాదు ఏనుగు కూడా ఎగిరిపడింది, ఎక్కడో ఉందిరా ఈ దగ్గరలో అని. సింహం, నువ్వు సింహం పిల్లవి అంటాడు ఆయన. యోధా గోత్రపు సింహాన్ని నేను, నా బిడ్డవి నువ్వు, నా బిడ్డవి నువ్వు. పాడదాం మనం, యోధా. మరి ఆయన సింహం అన్నావు, ఆయన బిడ్డనని చెబుతావు, మరి నువ్వెవరివి? నువ్వు పిల్లివే? పిల్లి సైతం ఒక్కో సందర్భంలో రివర్స్ అయితే మరి ఎవరు నువ్వు? అరే ఊరికనే కృంగిపోయే వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు ఈ మాట. ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని తిరస్కారాలు యోసేపుకి వచ్చినాయి. ఏం చేశా? యోసేపుకి వచ్చినాయి, అంతే ఉన్నాయా? యోసేపు తల ఎత్తలేదా? నేను యోసేపును గనపరచలేదా? సింహాసనం ఎక్కించలేదా? నేను చేయనా నీకు? అనని మాట్లాంటారు, అరే అనని అను, పడు, విమర్శలు వస్తాయి పడు, నిందలు వస్తున్నాయి పడు, ఓడిపోయాను పడు, అవును ఓటమి కూడా సహించు. నీ ఓటమిని గెలుపుగా మార్చమని నేను ఉన్నానుగా. అరే నన్ను నమ్మవేను, ఊరికనే కృంగిపోతావు, కుమిలిపోతావు, ఏడుస్తావు, గందరగోళం అయిపోతావు, ఏం విశ్వాసీను అంటున్నాడు ఆయన. నిరాశపడొద్దు, నువ్వు నా బిడ్డవి. ఈ కృంగుబాటు అనే దరిద్రం నీలో వదిలిందాక ఏ రప్పిస్తా, జాగ్రత్త. నువ్వు తెగబడి నిలబడ్డదాకా నీకు రాటు తేలాలి. నువ్వు నున్నగుంటే కాదు, గట్టిపడాలి. నీ గుండె దిట్టవు కావాలి, నీ గుండె గట్టిపడాలి. నువ్వు ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నువ్వు శౌర్యవంతురాలవై నిలవాలి. నేను వదిలిపెడతాను అనుకున్నది,
నారదీస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గట్టిగా చెప్పో. అలా రాటు తేలేటట్టు మనల్ని నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం, చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. పిరిగి పందలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు. ఇంజన్, రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానగాడికి తలకాయ నొప్పి పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగ కొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగ తీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు. అందుకే నీవు రాటు తేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన. కృంగుబాటు అంటే ఒప్పుకోడు ఆయన. కృంగిపోలేదా నువ్వు? ఇప్పటికి కూడా కృంగుబాటులో లేవా? నిజం చెప్పు, ఒప్పుకుందాం. నిజంగానే నేను కృంగిపోయాను, దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. తన బిడ్డ కృంగిపోయే స్థితిలో ఉండాలనుకుంటాడా? కృంగిన వారిని లేవనెత్తే వాళ్ళుగా ఉండాలనుకుంటాడా? చెప్పండి. మరి రోగం వస్తే కృంగిపోవటమే, రిపోర్ట్ వచ్చిన దాకా కృంగిపోవటమే, అనుమానంతో కృంగిపోవటమే. నాకు అదంట, నాకు అదంట, నాకు ఇదంట, నాకు ఇదంట. ఎవరికి లేకుండా ఉంది? ఎవరికి ఉండే వాళ్ళకు ఉన్నాయి. ఖాళీగా ఎవరు ఉన్నారు? నాకు అది లేదు, నీకు ఇది లేదు. ఎవడు ఖాళీగా లేడు, ఎడు ఉట్టిగట్టి ఉండేవాడు ఎవడు లేడు. నాకు అదంట, నాకు ఇదంట. ఏదంట? కొద్ది ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నిలబడితే అది మొత్తం మారిపోయిద్ది. మార్చేస్తాడు. ఒకవేళ అది నీకు అవసరమై ఇచ్చినా, అది నీకున్నా, నీకేం కాకుండా కాపాడుకుంటాడు. ఇంకేంది నీకు? అవసరమైతే ఇన్ని బలహీనతలు ఉంచి నిన్ను వాడుకుంటూ మొదలుపెట్టి అనేకులకు సాక్షిగా నిలబెడతాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు కలిగించడానికి నిన్ను చూపించి వాడుకొని నిన్ను బట్టి మయం తెచ్చుకుంటాడు. ఆరోగ్యవంతులకు సిగ్గు తెస్తాడు. నా బిడ్డ బలహీనరాలు, దుఃఖలాగున్నావు, చూడు మరి నువ్వెంత చేయాలా? ఒక బలహీనుడు అంత చేస్తే, బలహీనరాలు అంత చేస్తే నువ్వెంత చేయాలా? సిగ్గు తెచ్చుకోమని పాఠం నేర్పడానికి నిన్ను వాడుకుంటాడు. దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో ఈవేళ దేవుడు నీతో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు. కృంగిన వారిని ప్రక్కకు పెట్టాల్సి వస్తుంది. కృంగిన వారు కాదు, కృంగిన స్థితిలో నుంచి లేవనెత్తే బిడ్డలుగా నా బిడ్డలు ఉండాలి. ఈరోజు మారు మనసు పొందుదాం. చిన్నదాని పెద్దానికి కృంగిపోతే సైన్యంలో నుండి తొలగించబడతాం. సైన్యంలో ఉందామా, తొలగించబడదామా? సైన్యంలో ఉందాం. సరే, అయిపోయింది. గిద్యోన్ దగ్గర చివరికి 300 మంది తేలారు. కృంగని వారు, కృంగినోళ్ళు
9,700 తేలారు. అంటే మెజారిటీ వాళ్ళే ఉన్నారు కృంగినోళ్ళు. ఈ కృంగిన వాళ్ళని పక్కకు పంపించాడు. భయపడ్డ వాళ్ళని పక్కకు పంపించాడు. భయపడ్డోళ్ళు 20,000, 22,000, కృంగినోళ్ళు 9,700, భయపడక కృంగక నిలిచిన వాళ్ళు 300. ఆ 300తోనే మిద్యానీల్ని హతం చేసి జయం తీసుకొచ్చాడు. అందుకే మనల్ని రాటు తేలేటట్టు చేస్తాడు. ఇక నువ్వు పరిగెత్తిన దాకా తరం పడతానే ఉంటావు, గుర్తుపెట్టుకో. నువ్వు పరిగెత్తిన దాకా ఇంకా అనేక వెంటబడి తరిమేటట్టు అనుమతిస్తాడు. ఇక పరిగెత్తి ఇక వెళ్ళి నీకే విసుగుపడి అనే దాకా తరుముతానే ఉంటాడు. ఇక నువ్వు రివర్స్ ఎదురు తిరగాల. ఎదురు తిరిగినప్పుడు అద్దిరా, ఇప్పుడు లైన్లోకి వచ్చావు, దేవునికి స్తోత్రం. అది నా నైజం, అది నా తత్వం. నువ్వు పిరిగి పందలాగా పరిగెత్తితే తరిమిస్తా, మర్యాదగా ఎదురు తిరిగితే నిలబెడతా. నిలబడా, దేవునికి మహిమ. ఎవరిని బట్టి ఈ ధైర్యం? మరి వాళ్ళు తరిగితే పరిగెత్తుతామా? ఏంది సమస్యలు తరిగితే పరిగెత్తుతామా? ఎదురు తిరిగి నిలబడ. పక్షిరాజు పిల్లలకు వీపు మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిద్ది, బాగా గూట్లో పెట్టి ఎక్కడెక్కడ మాంసం అంతా తెచ్చి నోటికి అందిస్తుంటే మా మమ్మీ మంచిది, మా డాడీ మంచోడని తింటుంటాయి. ఈకలు మొత్తం వచ్చి కూడా, రెక్కలు వచ్చి కూడా తింటానే ఉంటాయి కూర్చొని. ఇక మీ జీవితాంతం మేము తేవటం మీరు తింటామా? ఇట్లా కాదు, మర్యాదగా మీరు ఎగరాలనుకొని తల్లి ఏం చేస్తుందో తెలుసా? దమ్మదా చిట్టి దారా వీపు మీద ఎక్కువ, నిన్ను సరదాగా టూర్కి తీసుకెళ్తుందా అని ఎక్కించుకుంటుంది. వీపు మీద ఎక్కుద్ది. వీపు మీద ఎక్కి పిల్ల కూర్చున్నాక తల్లి అలాగే వెళ్తుంటుంది, ఇంకా పైకి. పిల్ల మురిసిపోతుంటుంది. మా మమ్మీ రోజు ఆ గూట్లో బోరేస్తుంది, ఈరోజు మమ్మీ బయటికి తెచ్చింది సూపరో అని ఎగురుతా ఆనందంగా ఉంటుంది తల్లి వీపు మీద. పొయ్యి పైకి తీసుకెళ్ళి ఆ రెక్కలు అలా దించేసిద్ది. రెక్కలు దించేస్తే పిల్ల ఏడ ఉంటుంది? ఆ నుంచి కింద పడిద్ది. వామ్మో మా అమ్మ దుర్మార్గురాలు ఏంది నన్ను ఇట్లా చేస్తుంది. నమ్మకంగా టూర్ అని తెచ్చి పైకి తీసుకొచ్చి వామ్మ వదిలిపెట్టి, బాబాయ్ చచ్చిపోతున్నా. అది సొంతంగా రెక్కలు ఆడించడం మొదలుపెట్టింది. చురుకైంది, రెక్కలు కదిలించి ఆ పై నుంచి కిందికి వచ్చేసరికే మధ్యలోని రెక్కలు ఉపయోగించడం మొదలుపెట్టి బ్యాలెన్స్గా నిలబడటం సాధన చేసింది. ఎవరన్నా కాస్త మనలాంటి మంపేసి ఉందనుకో, దాన్ని ఏం చేస్తుంది తెలుసా? తీసుకెళ్ళిద్ది, పైకి తీసుకెళ్ళి వదిలిద్ది. దానికి రెక్కలు ఆడించడం అర్థం కాలేదనుకో, రయ్యమని నేలకేసి, ఆ కొండకేసి తగిలి ఇదైపోవటానికి వస్తూ ఉంటుంది. దానికి చేతులు ఆడించడం తెలియదు. అప్పుడు ఏం చేసేదో తెలుసా? గమనిస్తూ ఉంటుంది. పిల్ల రెక్కలు ఆడించట్లేదు, తేడా పడేటట్టు ఉంది అనుకుంటే రయ్యమని అలాగొచ్చేసి ఆ కొండపేటుకి ఈ పిల్లకి మధ్యన ఎంటర్ అయ్యి రెక్కల మీద క్యాచ్ చేసింది పిల్లని. తగలలేదు, వదిలేసినట్టు ఉంటుంది. అయిపోయింది. మనకు కూడా చాలాసార్లు ఇలాంటి అనుభవాలు ఉంటాయి. ఇంక అయిపోయిందనయ్య, ఇంకెక్కడ ఉందనయ్య, ఇంకేముందనయ్య. వాళ్ళ దెబ్బకు నాకు కూడా ఏదో ఒకటి అయిపోయింది అన్నట్టు అయిపోయింది నాకు కూడా. ఇంకెక్కడనయ్య, ఇంకేముంది, అంతా అయిపోయింది అన్నయ్య. ఇక నేను కూడా నా జీవితం కూడా అంతా అయిపోయింది అన్న శూన్యంలోకి వెళ్తా. వెళ్ళి కాసేపు అయిన తర్వాత తేరుకొని, ఇదేంది వీళ్ళు నన్ను కూడా తీసుకెళ్తున్నారట్టు, చిచి సైతానప్పో. కొంతమంది అలా చేతులు ఆడించడం మానేసి, రెక్కలు ఆడించడం మానేసి వదిలేసి ఇంకంతా అయిపోయింది అన్నట్టు వస్తుంటారు. దేవుడు పక్షిరాజులాగా కొండపేటుకు తగిలితే చచ్చిపోయింది పిల్ల, వదిలేశాడు. వస్తుంది కొండపేటుకేసి, గమనిస్తాడు. రెక్కల సాచి ఎగురుతుందా లేకపోతే ఆడించడం చేత కావటం లేదా? ఆడించడం చేత కాల, వస్తుంది, తగులుతుంది, చచ్చిపోద్ది. అప్పుడు కొండపేటుకి పిల్లకి మధ్య ఎంటర్ అయి పిల్లని క్యాచ్ చేసి మళ్ళా తీసుకెళ్ళిద్ది.
అప్పటిదాకా పైనుంచి అమ్మో మా అమ్మ చంపింది బాబాయ్ చచ్చిపోయి బాబాయ్ అనుకుంటా. మా అమ్మ దుర్మార్గాలు, మా మాట చేసింది, మా అమ్మ అన్యాయం చేసింది, నాకు ఎట చేసింది అనుకుంటూ వస్తుంటుంది. మధ్యలో ఎంటర్ అయి తగలకుండా పైకి తీసుకెళ్తా, మా అమ్మ ఎంతో అనుకున్నా కానీ మా అమ్మ మంచిదే, పర్వాలేదు మా అమ్మ వెళ్ళలేం కాదు, ఏసై మంచోడే, అన్యాయం చేశాడు అనుకున్నా కానీ అన్నయ్య నీకు చెప్పపాఠం కానీ ఎన్ని చాలా తిట్టుకున్నాను నన్ను దేవుని కూడాను. ఇటు చేశాడు అనుకోలేదని, ఎంత కార్యం చేశాడు అనుకోలేదు. అప్పుడే తిడతారు, మళ్ళీ అప్పుడే పొగుడుతారు. అయితే అంతటితో అయిపోలా, వదిలిపెట్టదు, ఇంకా పైకి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ ఇంకా పైకి తీసుకెళ్ళి వదిలిద్ది. అమ్మ దుర్మార్గాలు మళ్ళీ వదిలిపెట్టింది, బాబోయే నా పని అయిపోయింది. ఎలాగ అది దాని రెక్కలు సాచెగిరిందాక దాని పని అంతే. నువ్వు ఈ పరిగెత్తటం మాని ఎదురు తిరిగి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతికూల పరిస్థితులను ఎదిరించి నిలబడటం సాధన చేసిందాక నీకు అయ్యే వస్తాయి. ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమన్నా రాని ఏమన్నా కానీ యేసు రక్తమే జై. ఏం చేస్తావో జై, అంతే. నిన్ను దేవుడు ఒక బలమైన సాధనంగా చేశాడు, కృంగిన వారిని లేవనెత్తే వ్యక్తిగా చేశాడు, ఒక రైలు ఇంజన్ లాగా నిన్ను చేశాడు. ఏదైనా అడ్డొచ్చిందంటే కొట్టి అవతల పడేయటమే. దానికోసం కృంగిపోయి ఆలోచించి గందరగోళం అయ్యేలే, సాగిపోవాలా. అడ్డొచ్చిన ప్రతి దాన్ని చూసుకొని రైలు ఇంజన్ ఆగిపోతే దీని ప్రయాణం సాగినట్టే, అందులో ఎక్కినోడు గమ్యం చేరినట్టే. కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, ఏవేవో వస్తుంటాయి, అన్నిటిని కొట్టేసుకొని. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు మనం ఎట్టుండాలి? అయ్యా దిగులేసుకొని కూర్చొని కృంగిపోవాలా? సాగిపో, దేవుడే నీకు తోడు.